అందరికీ నమస్కారం. ఏపీలో పలుమార్లు ఎంపీగా పనిచేసిన సీనియర్ రాజకీయ నేత, కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు గారు ఇవాళ ఉన్నట్లుండి తీవ్ర అస్వస్థకు గురి అవడంతోని ఆయన చనిపోయారని చెప్పి చాలా మంది ఏం చేస్తున్నారంటే ఫేక్ న్యూస్ నైతే ప్రచారం చేసేస్తూ ఉన్నారు. అయితే నిజానికి అలా జరగలేదు. ఆయనకి సీరియస్ గా ఉండడంతోని కుటుంబ సభ్యులు హైదరాబాద్ లోని ఆసుపత్రికి అయితే తరలించి చికిత్స అయితే అందిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన చనిపోయినట్లుగా వార్తలు కూడా గుప్పమన్నాయి. దాదాపు ప్రతి మీడియా ఛానల్ కూడాను కావూరి సాంబశివరావు గారు ఇక లేరని బ్రేకింగ్ న్యూస్ కూడా ఇచ్చేస్తున్నారు. వీటిపైన కుటుంబ సభ్యులైతే స్పందించారు. కావూరి సాంబశివరావు గారైతే చనిపోయినట్లుగా జరుగుతున్న ప్రచారాన్ని కుటుంబ సభ్యులైతే ఖండించారు. ఆయన ఆరోగ్యం విషమంగా ఉండడంతో వెంటిలేటర్ పైన చికిత్స అందిస్తూ ఉన్నట్లుగా క్లారిటీ అయితే ఇచ్చారు. అధికారికంగా తాము చెప్తే తప్ప ఇలాంటి వార్తలు ప్రచారం చేయవద్దని చెప్పి ఆయన కోరారు కూడా. దీంతో కావూరి సాంబశివరావు గారే చనిపోయారంటూ వస్తున్న వార్తలకు చెక్ పడిపోయింది. అయితే ఇప్పటికీ కూడాను కావూరి పరిస్థితి ఆందోళనకరంగానే ఉన్నట్లుగా సమాచారం అయితే మనకు అందింది. కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన కావూరి సాంబశివరావు గారు సుదీర్ఘ రాజకీయ చరిత్ర అయితే ఉంది ఆయనకి. ఆయన ఇప్పటి వరకు కూడా 5 సార్లు ఎంపీగా పనిచేశారు. ఆయన మచిలీపట్నం, ఏలూరు నుంచి కూడా ఎంపీగా ఎన్నికయ్యారు కావూరి గారు. అయితే 2013లోని కేంద్ర జౌళి శాఖ మంత్రిగా కూడా సేవలు కూడా అందించారు కావూరి గారు. అయితే కావూరి గారికి ఒక కుమారుడు, 3 కుమార్తెలు అయితే ఉన్నారు. 2014లో రాష్ట్ర విభజన తరువాత చోటు చేసుకున్న పరిణామాల ప్రకారం కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోవడంతో బ్యాంకుల అప్పుల వ్యవహారాల్లో చిక్కుకుపోవడంతో ఆ తరువాత బీజేపీలో చేరిపోయారు ఆయన. అయితే ఆయన ఆరోగ్యం సహకరించుకోవడంతో కొంతకాలంగా బీజేపీ కార్యకలాపాలకు కూడా ఆయన దూరంగానే ఉన్నారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉండడంతో నేతలందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇలా ఫేక్ న్యూస్ ఒక మనిషిని బతికుండగానే చనిపోయాడని చెప్పడంతో ఆ కుటుంబ సభ్యులైతే తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపైన మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ రూపంలో తెలియజేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.